Hi, I am SS Bhushan. BA, BSc, BCom, BBA, BBM లాంటి ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి విద్యార్థులకు యూనిట్ 4లో లెసన్ 3 పారాగ్రాఫ్ రైటింగ్కి వెళ్దాం. మన ఇంగ్లీష్లో యూనిట్ 4 లెసన్ 3. వాట్ ఈస్ ఎ పారాగ్రాఫ్ అన్నట్టు మర్చిపోయాను. దిస్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ యూనివర్సిటీస్. మొత్తం అది ఇక్కడ బిఆర్ అంబేద్కర్ మొదలుకొని అటువైపుగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ అందరికీ కూడాను ఇది ఒకటే. మళ్ళీ చెప్తున్న యూనివర్సిటీ పేరు పలాంది పెట్టలేదు కదా అని మాకు లేదని అనుకోవద్దు, అందరికీ ఇది ఒకటే. వాట్ ఈజ్ ఎ పారాగ్రాఫ్? వాట్ ఈజ్ ద యూస్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్? ఏ పారాగ్రాఫ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ సెంటెన్సెస్ డెవలప్డ్ ఆన్ ఎ స్పెసిఫిక్ టాపిక్ ఆర్ థీమ్. ఒక స్పష్టమైనటువంటి నిర్దేశించబడినటువంటి ఒక టాపిక్ పైన, ఒక అంశం పైన డెవలప్ చేసినటువంటి, అంటే కొన్ని సెంటెన్సెస్తో డెవలప్ చేసినటువంటి ఒక స్ట్రక్చర్ని పారాగ్రాఫ్ అని చెప్పి మనం అంటాము. ద సెంటెన్సెస్ ఇన్ ఏ పారాగ్రాఫ్ డీల్ విత్ ఏ సింగిల్ ఐడియా అండ్ హ్యావ్ ఏ యూనిటీ ఆఫ్ థాట్ ఇన్ ఏ కోహరెంట్ వే. ఆ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ముఖ్యమైనటువంటిది, ద సెంటెన్సెస్ ఇన్ ఏ పారాగ్రాఫ్ డీల్ విత్ ఏ సింగిల్ ఐడియా. ఒక పారాగ్రాఫ్లో ఒక సింగిల్ ఐడియా ఉంటుంది. ఆ ఐడియా కూడాను యూనిటీ ఆఫ్ థాట్, ఆలోచన ప్రవాహం అనేది ఉంటుంది. ఈ యూనిటీ ఆఫ్ థాట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూనిటీ ఆఫ్ థాట్ ఇన్ కోహరెంట్ వే. కోహరెంట్ వే అంటే కనెక్టివిటీ, లేదా ఒకదాని తర్వాత ఒకటేనే. ఉదాహరణకు మనమేమో జాగ్రత్తగా చక్కగా అన్నమాట సినిమాల గురించి, హీరోల గురించి, హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటున్నాం. మాట్లాడేటప్పుడు దాని తర్వాత కూడా అంశం మాట్లాడవలసి వస్తే ఏం మాట్లాడాలి? వాస్తవంగా అయితే డైరెక్టర్స్ గురించి, ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి. అలా కాకుండా తోటకూర వేపుడు చాలా బాగుంటుంది, పెసరపప్పు తోటకూర బాగుంటుంది అని అన్నామనుకో, అంటే అప్పుడు అక్కడ ఆ పారాగ్రాఫ్ రైటింగ్లో యూనిటీ ఆఫ్ థాట్ దెబ్బతిన్నది అని అర్థం. ఓకే, అంటే సడన్గా ఒక టాపిక్ నుంచి మరో టాపిక్ జంప్ అయినట్టుగా మన మాటల్లో ఉండకూడదు. ఎలాగనో పారాగ్రాఫ్ రైటింగ్లో కూడాను అదే విధంగా ఉండకూడదు. పారాగ్రాఫ్స్ ఆర్ యూజ్ టు సెపరేట్ మెయిన్ ఐడియాస్. అసలు పారాగ్రాఫ్ డివిజన్ ఎందుకు అని అంటే, ఒక్కొక్క ఏదైనా పెద్ద ఒక అంశం గురించి తీసుకునేటప్పుడు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఐడియా గురించి మనం వ్యక్తం చేయాలన్నటువంటి ఉద్దేశంతో పారాగ్రాఫ్ డివిజన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. ఏ న్యూ పారాగ్రాఫ్ ఇండికేట్స్ ద రీడర్ దట్ ఏ న్యూ ఐడియా ఈజ్ అబౌట్ టు బి డిస్కస్డ్. ఒక కొత్త పారాగ్రాఫ్ ఒకటి స్టార్ట్ చేసామంటే అర్థం ఏంటంటే, ఇంకో కొత్త ఐడియాని, కొత్త థాట్ లైన్ని, అందులో మన కొత్త టాపిక్ సెంటెన్స్ని అందులో మనం చెప్పుకుంటూ వెళ్తున్నట్లే. ద బ్రేక్ బిట్వీన్ పారాగ్రాఫ్స్ గివ్స్ ద రీడర్ టైమ్ టు అసిమిలేట్ ఈచ్ ఐడియా. ఒక్కొక్క పారాగ్రాఫ్ని మనం ఇలా విడదీసుకుంటూ వెళ్ళడం వలన, ఒక్కొక్క పారాగ్రాఫ్కి మధ్యలో బ్రేక్ ఉండటం వలన ఆ రీడర్ని, ఆ పాఠకుడికి అనమాట ఒక్కొక్క ఐడియా తనలో అనమాట జీర్ణం చేసుకునేటట్టుగా అవకాశం కల్పిస్తుంది, అర్థం చేసుకునేటట్టుగా అవకాశం కల్పిస్తుంది. సరే, ఇంతకీ వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్? హౌ షుడ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్ బి? వాట్ ఆర్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్? ఎసెన్షియల్ ఫీచర్స్ అన్నా, స్ట్రక్చర్ అన్నా, లేదా ఒక పారాగ్రాఫ్ ఉండవలసిన మంచి లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆల్ ద సెంటెన్సెస్ ఇన్ ఏ పారాగ్రాఫ్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ బోత్ స్ట్రక్చరల్లీ అండ్ సిమాంటికల్లీ. ఆ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి అన్ని సెంటెన్సెస్ కూడా స్ట్రక్చరల్గాను, సెమాంటికల్గా కూడాను అభివృద్ధి చెంది ఉండాలి. అంటే అవన్నీ కూడాను ఒకదానికొకటి రిలేట్ అయి ఉండాలి, అంటే సంబంధం ఉండేటట్టుగా ఉండాలి. ఏ గుడ్ పారాగ్రాఫ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ యూనిటీ, కొహెషన్, కొహరెన్స్, బ్యాలెన్స్, వెరైటీ అండ్ ఎంఫసిస్. ఒక మంచి పారాగ్రాఫ్ ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, ముఖ్యంగా ఈ అంశాలన్నీ కలిసి ఉండాలి. యూనిటీ అంటే ఒక పారాగ్రాఫ్లో ఉన్నటువంటి 4-5 చిన్న చిన్న భావనలన్నీ కలిపి ఒక పెద్ద భావనగా తీర్చిదిద్దేటప్పుడు ఆ ఐక్యత, యూనిటీ అనేది ఉండాలి. కొహెషన్ అన్నా సరే, కొహరెన్స్ అన్నా రెండు ఇంచుమించుగా ఒకటే. ఒకదానికొకటి సంబంధం ఉండేటట్టుగా ఉండాలి. బ్యాలెన్స్ అనేటువంటిది ఉండాలి. అంటే ఒక ఐడియా గురించి ఎక్కువగా ఒక 5-6 సెంటెన్స్లు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇంకొక ఐడియా గురించేమో ఒక సెంటెన్స్లోనే తేల్చడం కాకుండా అన్ని ఐడియాస్ని ఒక పారాగ్రాఫ్లో ఉన్నటువంటి సబ్ డివిజన్స్ని మళ్ళీ ఆ థాట్ లైన్స్ని కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. వెరైటీ అనేటువంటిది ఉండాలి. నెక్స్ట్ ఎంఫసిస్, నొక్కి వక్కానించేటట్టుగా స్పష్టంగా పాఠకుడికి అర్థమయ్యేటట్టుగా ఉండాలి. యూనిటీ ఆఫ్ థాట్. ఈ యూనిటీ ఆఫ్ థాట్ ఏంటో చూడండి. ఏ టాపిక్ సెంటెన్స్ ఆర్ పైలట్ సెంటెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇన్ ద పారాగ్రాఫ్. అసలు పారాగ్రాఫ్లో ముఖ్యమైనది ఏంటంటే టాపిక్ సెంటెన్స్ లేదా పైలట్ సెంటెన్స్ అన్నటువంటిది చాలా ముఖ్యం. ఇట్ మార్క్స్ ద సెంట్రల్ థాట్. అసలు అది
మొత్తం ఆ పారాగ్రాఫ్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి లేదా ముఖ్యమైనటువంటి థాట్ అనేది అందులో ఉంటుంది. ద ఎంటైర్ ఐడియా ఆఫ్ ఎ పారాగ్రాఫ్ క్యాన్ బి ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ ఎ నట్‌షెల్ ఇన్ ద టాపిక్ సెంటెన్స్. ఈ టాపిక్ సెంటెన్స్‌లో మొత్తం పారాగ్రాఫ్ తాలూకా ఐడియా అంతటిని కూడా నట్‌షెల్‌లో వివరించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఫౌండ్ మోస్ట్‌లీ ఐదర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఆర్ ఎట్ ద ఎండ్. ఇవన్నమాట ఈ టాపిక్ సెంటెన్స్ అనేటువంటిది సాధారణంగా మొదట్లోనే ఉంటుంది. లేదు అనంటే కొన్ని సందర్భాల్లో చివర్లో ఉంటుంది. Cohesion. The sentences in a paragraph are linked structurally by cohesive devices such as however, moreover, besides, yet, still, and, or, but, otherwise, therefore, thus, finally, firstly, in spite of, for example, as a result, అక్కడ in spite of OF రెండు F'లు ఉండకూడదు. As a result, hence, either or, neither nor, and other and the subordinate and coordinate conjunctions. ఇప్పుడు ఇంతకీ ఈ కొహెషన్ అంటే ఏంటంటే కనెక్టివిటీ, కనెక్షన్. ఒక కనెక్షన్ ఏర్పరచడానికి ఇక్కడ ఈ ఒక సెంటెన్స్‌లో స్ట్రక్చరల్‌గా, అర్థవంతముగా, మీనింగ్‌ఫుల్‌గా ఉండడానికి ఈ కంజంక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చదివినవన్నీ కంజంక్షన్స్. ఈ కంజంక్షన్స్ అన్నీ కూడాను అవసరము. అవి అవసరమైన మేరకు వాడండి. అక్కడికి మీ థాట్ లైన్‌కి లేదా మీ ఐడియాకి, థీమ్‌కి ఎలా అవసరమో అది వాడండి. Coherence. This means logical unity and orderliness of the sentences in the paragraph. It means unity in meaning. సో ఇదేంటంటే ఒక పారాగ్రాఫ్‌కి ఇంకో పారాగ్రాఫ్‌కి మధ్యలో ఆర్డర్లీనెస్. ఇప్పుడే నేను చెప్పాను కదా! ప్రభాస్ చాలా బావుంటాడు. లేకపోతే ఆవిడెవరండి మర్చిపోయాను. ప్రభాస్ పక్కన నటించింది. గుర్తు రావట్లేదండి బాబు. ఎంత పెద్ద హీరోయిన్. నా కలల రాణి. ఆ ప్రభాస్ పక్కన ఉంటది. 'బాహుబలి' హీరోయిన్ అనుష్క. అనుష్క బావుంటది అని ఇలా మాట్లాడుతూ ప్రభాస్, అనుష్క అంటూ, తమన్నా అంటూ అనమాట చివరికి అనమాట ఇందాక నేను చెప్పినట్టుగా రేపు నా బర్త్‌డే ఏం చాక్లెట్‌లు ఇస్తావు? ఏం తీసుకొస్తావు? అని చెప్పి మనం ఉండకూడదు. సో, ఈ లాజికల్ యూనిటీ అన్నటువంటిది ఉంటూ ఉండాలి. నెక్స్ట్ సినిమా ప్రభాస్‌ది పలానాది వస్తుందనంటే అప్పుడు కోహెరెన్స్ ఉన్నట్టు. ఏ గుడ్ పారాగ్రాఫ్ షుడ్ నెయిదర్ బి టూ లాంగ్ నార్ టూ షార్ట్. పారాగ్రాఫ్ అనేటువంటిది ఎక్కువ పొడవుగా ఉండకూడదు, పొట్టిగా ఉండకూడదు. వెరైటీ. To avoid monotony, a variety of expressions should be used. ఈ మోనోటనీ అంటే బోర్ లేదా విసుగు. ఈ బోర్డమ్ అనేది లేకుండా, విసుగు లేకుండా ఉండడానికి వెరైటీ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ వాడుతూ ఉండాలనమాట. చాలామంది చూడండి గమనించండి వాళ్ళు మాట్లాడేటప్పుడు స్పీచ్‌లో అనమాట అలాగే, అయితే, అయితే, అలాగే ఇలాంటివన్నీ కూడా కంజంక్షన్స్ వాడుతూ ఉంటుంటారు. అండ్ అని ఇంగ్లీష్ అయితే అండ్ అని ఎన్నో సార్లు అంటూ ఉంటుంటారు. వాళ్ళ స్పీచ్ వింటూ ఉంటే విసుగ్గా ఉంటుంటదనమాట. అదే కొన్ని సందర్భాలలో అనమాట, అవే విషయాల్ని అందంగా చెప్పడం అనమాట. చెప్పేటప్పుడు చాలా బావుంటది. ఉదాహరణకు నేను తెలుగులో చెప్తాననమాట. 'అనుష్క అందాల రాశి. ఆమె బుగ్గలు బూరెల్లా ఉంటుంటాయి. ఆమె పెదవులు ఎర్రగా యాపిల్ పండులా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే గులాబీ రేకుల్లా ఉంటాయి.' యాపిల్ పండయితే ఏంటి, గులాబీ రేకులంతే ఏంటి, ఎవరితో ఒప్పుకుంటది చెప్పండి ఆవిడ ఎదురుగలగంటేను. గానీ అలాంటి ఎక్స్‌ప్రెషన్స్ అనమాట. వెరైటీ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ అన్నటువంటివి ఉండాలనమాట. A mixture of simple, compound and complex sentences must be used in order to tickle the reader. సింపుల్ సెంటెన్సెస్ ఉండాలి. అంటే సింపుల్ సెంటెన్స్ అంటే ఏమనుకున్నాం? ఓకే. నేనింకా ఎస్ఎస్ భూషణ్ చాప్టర్‌లో అంతవరకు రాలేదు. సింపుల్ సెంటెన్స్ అంటే ఒకటే మెయిన్ థీమ్ లేదా ఒక ఐడియా మాత్రం ఉండేది సింపుల్ సెంటెన్స్. కాంపౌండ్ అంటే 2 ఐడియాస్ ఉంటాయి. 2 ఇండిపెండెంట్ ఐడియాస్ అనమాట. అవి కంజంక్షన్స్ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అవ్వచ్చు లేదా మామూలు కంజంక్షన్స్‌తో అనమాట ఉంటుంది కాంపౌండ్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మెయిన్ ఐడియా విల్ బి 1 అండ్ దేర్ మైట్ బి మోర్ థాన్ 1 ఆర్ 2 ఆర్ మోర్ థాన్ 1 ఇంకెన్నైనా సరే ఉండొచ్చు. అది కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. అలాంటివన్నీ కూడాననమాట వాడుతూ ఉండాలి. పాఠకుడికి గిలిగింతలు పెట్టేటట్టుగా ఉండాలి. టికిల్ ద రీడర్ అంటే గిలిగింతలు పెట్టేటట్టుగా ఉండాలి. మనం అనుష్కకి పెట్టొద్దు. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్? డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్. ఇప్పుడు ఇందులో రకాలున్నాయండి. సాధారణంగా సరదాగా చూద్దాం. డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అంటే ఏంటి? దిస్ ఈస్ కామన్ ఇన్ స్టోరీ రైటింగ్. ఇట్ కంటైన్స్ ఎ సీరీస్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ డిస్క్రిప్టివ్ డీటెయిల్స్. దిస్ టైప్ ఆఫ్ పారాగ్రాఫ్ డిస్క్రైబ్స్ సంథింగ్ అండ్ షోస్ ద రీడర్ వాట్ ఏ థింగ్ ఆర్ ఎ పర్సన్ ఈజ్ లైక్. అసలు ఏమిటి ఇందులో కామన్‌గా ఉన్నటువంటిది ఏంటి? ఈ స్టోరీ రైటింగ్‌లో అన్నటువంటి విషయాలన్నమాట మనకిక్కడ అవసరం. The words chosen in the description often appeal to the 5 senses of touch, smell, sight, sound and taste. ఓకే. ఇవన్నీ కూడాను ఎలా ఉండాలనంటే మనకి టచ్ అంటే ఏంటి? స్మెల్ అంటే ఏంటి? సైట్, సౌండ్, టేస్ట్ అన్నటువంటి ఇవన్నీ కూడాను మన 5 సెన్సరీ ఆర్గన్స్ కూడా అపీల్ చేసేటట్టుగా పంచేంద్రియాలకు కూడా అపీల్ చేసేటట్టుగా ఉండాలి. ఎంచుకున్నటువంటి పదాలు.
The words chosen in the description often appeal to the five senses of touch, smell, sight, sound, and taste. Descriptive paragraphs can be artistic and may deviate from grammatical norms. ఈ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్స్ అన్నటువంటి కొద్ది కళాత్మకంగా ఉండటం వలన గ్రామటికల్ నార్మ్స్ అన్నటువంటివి కొద్దిగా మారవచ్చు, అంటే దానికి భిన్నంగా వెళ్తాయి అన్నమాట. ఉదాహరణకు ఏ విజిట్ టు ఏ జూ అనేటప్పుడు ఎగ్జాంపుల్స్ కింద నేను చెప్పాను. దీని మీద ఎన్నో మనం పారాగ్రాఫ్స్ అన్నమాట రెడీ చేయొచ్చు. ఏ ఫుట్బాల్ మ్యాచ్ మీదనో, అండ్ ఎక్స్కర్షన్ మీదనో, ఇలా మనం పారాగ్రాఫ్స్ వీటి మీద తయారు చేయవచ్చు. ఈ పారాగ్రాఫ్స్ అనమాట కళాత్మకంగా ఉండేటప్పుడు గ్రామర్ అన్నటువంటి కొన్ని సందర్భాల్లో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, నరేటివ్ పారాగ్రాఫ్. నరేటివ్ పారాగ్రాఫ్ అంటే ఏంటి? దిస్ టైప్ ఆఫ్ పారాగ్రాఫ్ టెల్స్ ఎ స్టోరీ. ఇట్ ఈస్ రిటన్ టు నరేట్ అన్ ఎక్స్పీరియన్స్ ఆర్ అన్ ఇన్సిడెంట్. సో ఈ నరేటివ్ పారాగ్రాఫ్లో ఒక అనుభవాన్ని కానీ, ఒక సంఘటనను కానీ, జరిగిన సంఘటనను కానీ చెప్పేది నరేటివ్ పారాగ్రాఫ్. ద సెంటెన్సెస్ షుడ్ బి కేర్ఫుల్లీ అరేంజ్డ్ ఇన్ ఏ లాజికల్ సీక్వెన్స్ టు మేక్ ద రీడర్ అండర్స్టాండ్ ద ఇన్సిడెంట్ ప్రాపర్లీ. There is a sequence of action, that is there is a clear beginning, middle and end to the paragraph. ఇందులో అనమాట క్లియర్గా మనకి ఒక బిగినింగ్ ఉండాలి, ఒక మిడిల్ ఉండాలి, ఒక ఎండ్ ఉండాలి అన్నటువంటి విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లనేటరీ లేదా ఎక్స్పోజిటరీ పారాగ్రాఫ్. దిస్ టైప్ ఆఫ్ పారాగ్రాఫ్ ఎక్స్ప్లెయిన్స్ సంథింగ్ ఆర్ ప్రొవైడ్స్ ఇన్స్ట్రక్షన్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఓకే, ఇదేంటి అని అంటే దిస్ టైప్ ఆఫ్ పారాగ్రాఫ్ ఎక్స్ప్లెయిన్స్ సంథింగ్ ఆర్ ప్రొవైడ్స్ ఇన్స్ట్రక్షన్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఫ్యాక్ట్స్ అన్నటువంటివి, ఫిగర్స్ అన్నటువంటివి వాటితో ఉండేది ఈ ఎక్స్ప్లనేటరీ లేదా ఎక్స్పోజిటరీ పారాగ్రాఫ్ అన్నటువంటిది. అది గుర్తుంచుకోండి. అంటే ఇందులో అన్నమాట కొన్ని స్టాటిస్టికల్ ఫిగర్స్ ఉంటాయి, కొన్ని రకాల అంటే కొంత సమాచారం వివిధ రూపాల్లో సేకరించినటువంటివి ఉంటాయి. ఇట్ కుడ్ ఆల్సో డిస్క్రైబ్ ఏ ప్రాసెస్ అండ్ మూవ్ ద రీడర్ స్టెప్ బై స్టెప్ త్రూ ఏ మెథడ్. ఇందులో అనమాట స్టెప్ బై స్టెప్ వెళ్ళేటట్టుగా ఉంటుందన్నమాట. పాఠకుడిని ఒక్కొక్క మెట్టు ఎక్కించేటట్టుగా ఈ ఎక్స్ప్లనేటరీ పారాగ్రాఫ్లో ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ పారాగ్రాఫ్ ఆఫెన్ రిక్వైర్స్ రీసెర్చ్ అండ్ it is possible when the writer is able to rely on his or her own knowledge and expertise. ఆల్ ద సైన్స్ టెక్స్ట్ బుక్స్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ పారాగ్రాఫ్స్. సైన్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడాను ఇదే రకంగా అనమాట ఉంటాయి. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, పెర్సుయేసివ్ పారాగ్రాఫ్. దిస్ టైప్ ఆఫ్ పారాగ్రాఫ్ ట్రైస్ టు గెట్ ద రీడర్ టు యాక్సెప్ట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ అండర్స్టాండ్ ద రైటర్స్ పెర్సెప్షన్. This is the type of paragraph that many teachers focus on because it is useful when building an argument. ఒక రకమైనటువంటి వాదన, నేను ఒక పాయింట్ చెప్తాను, ఆ పాయింట్ నేను బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాలంటే, నా వాదన కరెక్ట్ అని చెప్పి నిలబడాలనంటే, నేను దాని మీద దానికి సంబంధించిన సెంటెన్సెస్ అన్నీ కూడేసేటప్పుడు దాన్ని పెర్సుయేసివ్ పారాగ్రాఫ్ అంటే ఒప్పించడానికి కావలసినటువంటి సరుకునంతటినీ కూడా తీసుకొని వెళ్ళేది. This is the type of paragraph that many teachers focus on because it is useful when building an argument. పాఠాలు చెప్పేటప్పుడు వాళ్ళు ఆ రకమైనటువంటి పద్ధతిని పాటిస్తూ ఉంటారు. ఇట్ ఆఫెన్ రిక్వైర్స్ ద కలెక్షన్ ఆఫ్ డేటా ఆన్ దట్ పర్టిక్యులర్ టాపిక్ ఆర్ థీమ్. ఆ టాపిక్ పైన దానికి సంబంధించినటువంటి డేటానంతటినీ కూడాను, వివరాలని కలెక్ట్ చేసుకుని వెళ్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు పాయింట్ అవుట్ దట్ మెనీ పారాగ్రాఫ్స్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ దీస్ 4 టైప్స్. వన్ ఓవర్లాప్స్ ద అదర్. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలంటున్నారు ఏంటంటే, ఒక ముఖ్యమైన విషయం అంటే చాలా పారాగ్రాఫ్స్ ఈ కాంబినేషన్ అన్నింటితోనే వెళ్తుంటారు తప్ప, ఇది పెర్సుయేసివ్ పారాగ్రాఫ్ అంటూ ఒక గీత గీయడానికి లేదు. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గీతలు గీస్తే అవ్వదు. ఆ రచయిత అన్నటువంటి వాడు ఏ పద్ధతిలో అప్పటికి తన ఆలోచన సరళిని బట్టి భాషా ప్రవాహంతో తన రచనా శైలి కొనసాగిస్తూ ఉంటాడు. కానీ నేను ఎక్స్ప్లనేటరీ పారాగ్రాఫే రాస్తాను, నేను పెర్సుయేసివ్ పారాగ్రాఫే రాస్తాను, నెరేటివ్ పారాగ్రాఫే రాస్తాను అని చెప్పేది రచయిత అండు. నెక్స్ట్, an example for descriptive paragraph. An example for descriptive paragraph సంబంధించి ఏంటి అనేది ఒకటి ఇక్కడ నేను ఇచ్చాను, చూద్దాం. The lights grow brighter as the earth lurches away from the sun, and now the orchestra is playing yellow cocktail music, and the opera of voices pitches a key higher. Laughter is easier minute by minute, spilled with prodigality, tipped out at a cheerful word. The groups change more swiftly, swell with new arrivals, dissolve and form in the same breath. Already there are wanderers, confident girls who weave here and there among the stouter and more stable, become from a చదవడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది, దగ్గర చేద్దాం. Become from a sharp joyous moment the center of a group, and then excited with triumph
with triumph glide on through the sea change of faces and voices and color under the constantly changing light. ఇంతకీ ఇది ఎక్కడి నుంచి తీశానంటే, దిస్ ఎక్సెప్ట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద గ్రేట్ గ్యాట్స్బై బై ఎఫ్ స్కాట్ ఫిట్స్గెరాల్డ్. In this paragraph, one can hear, see, and feel the setting in which the story takes place. When one practices writing a descriptive paragraph, one should address all aspects of the physical world. డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ గురించి మనం రాసేటప్పుడు మొత్తం ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా వచ్చేటట్టుగా చెప్పాలంటారు. సో ఇక్కడ ఇంతకీ ఆయన అంటాడు, ఇన్ దిస్ పారాగ్రాఫ్ వన్ క్యాన్ హియర్, సీ, ఫీల్. మనకి వినిపించుకోవడానికి కొన్ని అంశాలు ఉన్నాయి, కనిపించేటట్టు కొన్ని ఉన్నాయి, ఫీల్ అవ్వడానికి కొన్ని ఉన్నాయంట. అవి ఏంటంటే ఇదిగో, ద లైట్స్ గ్రో బ్రైటర్ యాజ్ ద ఎర్త్ ఫ్లచెస్ అవే ఫ్రమ్ ద సన్. చూసారా, ఈ సూర్యుడి నుంచి భూమి అలా దూరంగా వెళ్ళిపోతూ ఉండేటప్పుడట, ద లైట్స్ గ్రో బ్రైటర్ యాజ్ ద ఎర్త్ లర్చెస్ అవే ఫ్రమ్ ద సన్ అనేటప్పుడు చూడండి, అక్కడ అంటే సూర్యుడి తాలూకా కాంతి గురించి అక్కడ చెప్తూ ఉన్నాడు. అది సీయింగ్ సంబంధించినటువంటి అంశము. ప్లేయింగ్ ఎల్లో కాక్టైల్ మ్యూజిక్. సో మ్యూజిక్ అనేది వినేది. సో అందులో మళ్ళీ ప్లేయింగ్ ఎల్లో కాక్టైల్ మ్యూజిక్. ఎల్లో అనేది మళ్ళీ రంగుకి సంబంధించింది, అంటే చూసే అంశానికి సంబంధించింది. అండ్ ఓపెరా ఆఫ్ వాయిసెస్ పిక్చర్స్ ఏ కీ హయ్యర్ అనేటప్పుడు ఇక్కడ మళ్ళీ వాయిసెస్ అనేటప్పుడు అనమాట ఇది దేనికి సంబంధించింది, మళ్ళీ హియరింగ్కి సంబంధించింది. నెక్స్ట్, లాఫ్టర్ ఈజ్ ఈజియర్ మినిట్ బై మినిట్ ఇస్ ఫిల్డ్ విత్ ప్రొడిగాలిటీ టిప్డ్ అవుట్ ఎట్ ఎ చీర్ఫుల్ వర్డ్. సో ఇక్కడ ఇవన్నీ వచ్చేటప్పటికి కొద్ది గొప్ప ఫీలింగ్స్కి సంబంధించినటువంటి విషయాలు అవి. నెక్స్ట్ వన్, ఇలా కిందకి రండి. ఇంకా ఎక్సైటెడ్ విత్ ట్రయంఫ్, అదేదో ఆనందంలో అనమాట, ఒక ఉద్రిక్తమైనటువంటి ఒక ఉత్సాహభరితమైనటువంటి ఆనందంలో ఉన్నారు. అది ఎవడు కాడు ఫీల్ అవ్వాలి తప్ప అది తెలియదు అనమాట, ఫీలింగ్ అన్నటువంటిది. నెక్స్ట్, అండ్ ఎగ్జాంపుల్ ఫర్ నరేటివ్ పారాగ్రాఫ్కి వెళ్దామండి. ఓకే, ఇది ఎస్ఎస్ భూషణ్ పుస్తకంలో ఉన్నాయి. మీరు ఇవన్నీ ఆ బుక్ కొనుక్కుంటే మీరు చూడవచ్చు. ప్రతిదీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, కానీ నేను కాబట్టి ఇలా మరి మొత్తం పాఠాలన్నీ కూడా ఇలా చెప్తూనే ఉన్నానండి. an example for narrative paragraph. It has been almost 10 years since I first ran for political office. I was 35 at the time, 4 years out of law school, recently married, and generally impatient with life. A seat in the Illinois legislature had opened up, and several friends suggested that I run, thinking that my work as a civil rights lawyer and contacts from my days as a community organizer would make me a viable candidate. After discussing it with my wife, I entered the race and proceeded to do what every first-time candidate does. I talked to anyone who would listen. I went to the block club meetings and church socials, beauty shops and barber shops. If two guys were standing on a corner, I would cross the street to hand them campaign literature. And everywhere I went, I would get some version of the same two questions. ఇది దేనికి సంబంధించింది ఎందులో ఉందనంటే, దిస్ ఓపెనింగ్ పారాగ్రాఫ్ from Barack Obama's The Audacity of Hope tells an interesting story about how a man entered the arena of politics. It has a beginning, middle, and end, and it raises the reader's curiosity about what will happen next. మనం ఏదైనా రాసాము అన్నా, ఒక కథ ఎవరికైనా చెప్పాము అన్నా, నెక్స్ట్ ఏం జరుగుద్దా అంటూ వాడు చెవులు రిక్కించుకుంటూ వినాలి తప్ప వాడి చెవిట్లో అనమాట ఏదో పొల పెట్టుకుంటూ గులుము తీసుకునేటట్టుగా ఉండకూడదు. అంటే ఆ ఆసక్తి అనేది మనం రేకెత్తించాలి. కొంతమంది పాఠం చెప్పేటప్పుడు అనమాట కాలు సాపేసి ఉంటారు విద్యార్థులు. కొంతమంది పాఠం చెప్పేటప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా అనమాట కుందేల్లాగా, ర్యాబిట్ లాగా చెవులు రిక్కించి వింటూ ఉంటుంటారు. అలానే నెక్స్ట్ ఇంకోటి చూడండి, an example for expository or explanatory paragraph. All toilet flush tanks work about the same. When the toilet is flushed, the trip handle lifts the tank wall, opening the outlet and letting water flow into the bowl. When the tank is nearly empty, the ball falls back in place over the outlet. The float falls with the water level, opening the water supply inlet valve just as the outlet is being closed, and the tank is refilled through the filler tube. Water also flows through the bowl refill tube into the overflow pipe to replenish trap sealing water. As the water level in the tank nears the top of the overflow pipe, the float closes the inlet valve, completing the cycle. ఓకే, ఇదంతా దేని గురించి ఈజీగా అర్థమైపోయింది. మన ఫ్లష్ ట్యాంక్స్ అంటే టాయిలెట్స్లో ఉన్నటువంటి, లాబరేటరీస్ అనండి, లిటరెన్స్లో ఉన్నటువంటి
ఇలా బటన్ నొక్కగానే వాటర్ వెళ్ళినటువంటి ఫ్లష్ ట్యాంక్స్ మళ్ళీ వాటర్ ఎలా చేరుతుంది అన్నటువంటి విషయం, దాని ఫంక్షనింగ్ గురించి చాలా చక్కగా ఇందులో చెప్పారు. ఇదే పారాగ్రాఫ్, ఇది ఎక్స్‌ప్లనేటరీ పారాగ్రాఫ్ లేదా ఎక్స్‌పోజిటరీ, స్టెప్ బై స్టెప్ అనమాట. ఆ సిస్టమ్ గురించి, ఆ ఫంక్షనింగ్ ఇలా ఇలా ప్రెస్ చేయగానే, లేవర్ ప్రెస్ చేయగానే వాటర్ ఎలా అందులో ఫ్లష్‌గా వెళ్తూ ఉంటది. మళ్ళీ అది ఎలా రీఫిల్ అవుతుంది అన్నటువంటి విషయాలు ఇందులో చెప్పారు. ఇది ఎందులోంచి తీశానండి? దిస్ పారాగ్రాఫ్ ఫ్రమ్ రీడర్స్ డైజెస్ట్ కంప్లీట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ మాన్యువల్ గివ్స్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ about how the water moves through a toilet when it is flushed. It is instructive and interesting. అది మనకి సూచనలు ఇస్తుంది, ఆసక్తిగా ఉంటుంది దాని ఫంక్షనింగ్ తీరు గురించి. An example for persuasive paragraph. Immigration contributes to the overall health of the American economy. Despite recent concerns related to the costs created by illegal and some legal immigration to the United States, this country has largely benefited from the skills, talents, and ambition that immigrants bring with them. American businesses again from a good source of affordable labor, while town and cities are revitalized by immigrant families who strengthen communities through civic participation, the generation of new economic activity. The United States must continue to welcome new arrivals and help those who already here. Otherwise, the country will lose the advantages it has over other industrialized countries who compete against us in the global marketplace and seek to recruit from a vast pool of unskilled and skilled global workers. This paragraph is written about a particular topic, and in this paragraph, the writer persuades the reader to accept his point of view or perception. ఈ పారాగ్రాఫ్లో ఇమిగ్రేషన్ గురించి లేదా వర్కర్స్, ప్రపంచవ్యాప్తంగా స్కిల్డ్ అన్స్కిల్డ్ వర్కర్స్ ఎలా వెళ్తూ ఉంటారు, సో ఒక దేశం నుంచి ఒక దేశంకి వలస ఎలా వెళ్తూ ఉంటుంది, అమెరికన్ బిజినెసెస్ ఎలా అనమాట వాళ్ళు అంటే ఫ్లరిష్ అవుతున్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు అన్నటువంటివన్నీ కూడాను ఈ పారాగ్రాఫ్లో రైటర్ పర్సువేడ్స్ ద రీడర్ టు యాక్సెప్ట్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. తన తాలూకా కోణాన్ని అక్కడ ప్రొజెక్ట్ చేసేటప్పుడు దాన్ని అనమాట ఆయన చెప్పాలనుకున్నటువంటిది అందులో ఉంటుంది అన్నటువంటి విషయం అనమాట మనం గమనించాలి. ఓకే, మరొకసారి పర్సుయేసివ్ పారాగ్రాఫ్, ఎక్స్పోజిటరీ ఆర్ ఎక్స్ప్లనేటరీ పారాగ్రాఫ్, నరేటివ్ పారాగ్రాఫ్, డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్. మీరు ఇప్పుడు ఏం చేస్తారండి, అందరికీ కూడాను ఎస్ఎస్ భూషణ్ తాలూకా లింక్స్ అనమాట షేర్ చేయండి. సెమిస్టర్ 1 ఎస్ఎస్ భూషణ్ పుస్తకం తీసుకోండి. సెమిస్టర్ 2 కూడాను ఎస్ఎస్ భూషణ్ పుస్తకం ఉంది మార్కెట్లో, తీసుకోండి. మళ్ళీ సెమిస్టర్ 3 కూడా ఎస్ఎస్ భూషణ్ది తీసుకోండి. ఎందుకనంటే మీకు ఎస్ఎస్ భూషణ్ పుస్తకం వల్ల ఉపయోగం ఏంటనంటే ఎగ్జామినేషన్లో ఏమొస్తాయో దాదాపుగా ఆ విధంగా అనమాట ఆయన ప్రిపేర్ చేశాడు ఎస్ఎస్ భూషణ్. ఇంకోటి ఏంటంటే ఈ ఎస్ఎస్ భూషణ్ అనే ఆయన గత 20 ఏళ్ళుగా ఈ ఉద్యోగంలో, అంటే తానొక జూనియర్ లెక్చరర్గా, తానొక డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా, మరియు ఈ యూనివర్సిటీలో క్వెషన్ పేపర్ సెట్టింగ్‌కి వెళ్ళటం, అవి పేపర్లు దిద్దటం, ఆ దిద్దేటప్పుడు ఉన్నటువంటి ఏమంటారు స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ రూల్స్ అన్నీ కూడాను ఆయనకి తెలిసి, తదనుగుణంగా ఆయన అనమాట మెటీరియల్ అనమాట విద్యార్థికి అనుకూలంగా చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. అలానే ఒక క్వెషన్ పేపర్ సెట్ చేయడానికి కూడా వెళ్ళిన వ్యక్తిగా, అటు ఇంటర్మీడియేట్‌లోను, ఇటు డిగ్రీలోను వెళ్ళిన వ్యక్తిగా ఆ విషయాలన్నీ తెలుసుకొనక ఆయన సేవల్ని, ఆయన పుస్తకాల్ని మీరు వాడుకోండి. ఇప్పుడు ఇందులో కూడా ఆయనకేమి దీన్ని సంపాదించడానికి ఆయన చేసినటువంటిది కాదిది. ఈ యూట్యూబ్‌లో అన్నమాట కేవలం తాను ఏదైతే ఒక మెటీరియల్ తయారు చేశాడో, ఆ మెటీరియల్ విద్యార్థులు అందరూ కూడాను ఉపయోగించుకోవాలి. తన పుస్తకమే కొనాలి అని లేకుండా, పుస్తకం కొనని వాళ్ళు కూడాను ఇలా అందుబాటులో ఉంచాలన్నటువంటిది ఆయన ఉద్దేశం అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ భూషణ్.